హాయ్ ఫ్రెండ్స్, స్వీట్ కార్న్ మనం బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. స్వీట్ కార్న్ ఇప్పుడు మనం ఇలాగా గింజల్ని మనం తీసుకుందాము. ఇలా ఒలుచుకొని గింజలు ప్లేట్లోకి తీసుకోవాలి. స్వీట్ కార్న్ స్టిక్స్ చేస్తున్నామండి. ఒక కార్న్ తీసుకున్నాము. అట్లని శుభ్రంగా ఒలిచేసుకున్నాక ఇలాగ ఒకసారి కడిగేసుకోవాలి. వాటర్ వేసి మంచినీళ్ళు వేసి కడిగేసుకొని మిక్సీ పడదామండి. ఇవి బాగా పేస్ట్లా కాకుండా కొంచెం లైట్ బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి మిక్సీ పెట్టాము ఇలాగా. మిక్సీ పట్టాం కదా, ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇవ్వండి జీలకర్ర, వాము పౌడరు, తగినంత సాల్ట్, చిన్న చిటికెడు పసుపు, అలాగే శనగపిండి ఒక స్పూన్ శనగపిండి అండి, ఒక స్పూను కార్న్ఫ్లోరు, కొద్దిగా కారం. ఇవ్వండి చిన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని, ఆనియన్స్ కూడా పచ్చిమిరకాయలకి చిన్నగా కట్ చేసుకున్నాము సన్నంగా. ఇప్పుడు ఉల్లిపాయలు అవన్నీ కలిపేసుకుందాము. అన్నీ బాగా కలిసేలాగా కలుపుదాము. ఇవ్వండి కరివేపాకు ఆకులు పెద్దగా ఉంటే కనుక ఇలాగ తుంపేసుకుంటే చిన్న ఆకులుగా బాగుంటుందండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడంతా బాగా ఇలా కలిసేలాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాము. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇగోండి ఇలాగా చిన్న చిన్న స్టిక్కుల్లా చేసుకొని మనం ఏం వాటర్ ఏమి వేసి మిక్సీ పట్టక్కర్లేదండి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ ఇలాగా ఆ చెమ్మే సరిపోద్ది. ఇలా చిన్న స్టిక్కుల్లా చేసి పెట్టుకున్నాము. ఇదిగోండి ఇప్పుడు బ్రెడ్ తీసుకొని 3 బ్రెడ్ లేసెస్ తీసుకొని మనం వీటిని మిక్సీ పడదాము మెత్తగా స్మూత్ పౌడర్ లాగా. 3 పీసులు తీసుకున్నానండి. ఇదిగోండి మెత్తగా పౌడర్ పట్టాను. పట్టి ముందు ప్లేట్లోకి తీసుకుందాము. మీరు ఉల్లిపాయలన్నీ కలుపుకునేటప్పుడే కొంచెం తినే సోడా వేసుకుంటే అండి, వంట సోడా కొంచెం స్మూత్గా వస్తాయండి. నేను వంట సోడా వేయలేదు, గుల్లగా కూడా వస్తాయి. ఇదిగోండి ఇప్పుడు అది మనం బ్రెడ్ పౌడర్లో వీటిని ఇలా దొర్లించుకొని అన్నీ ఒక పక్కన పెట్టేసుకుందాము. అన్నిటికి పౌడర్ పట్టించాలండి. ఇలా పట్టించేసాక ఒక పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేద్దాము. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇవి ఒకటొకటిగా తీసుకొని వేసుకుందాం. ఇలా సన్నగా కొంచెం పలచగానే చేసుకోండి, స్టిక్కులు బాగా వేగుతాయి, లోపల కూడా ఉడకాలి కదా. మనం ఈ పేస్ట్ అంతా కలుపుకునేటప్పుడే వంట సోడా వేసుకుంటే చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. వేసుకుంటే కొంచెం స్మూత్గాను గుల్లగాను వస్తాయి. నేనైతే వేయలేదు. నా దగ్గర లేదు ఫ్రెండ్స్, అందుకే వేయలేదు. వేసుకుంటే చాలా స్మూత్గా ఉంటే చాలా బాగుంటాయి.
గుల్లగా కూడా వస్తాయి. ముందుగా ఇలా ఒక 5 స్టిక్స్ తీసేసి వేసాం కదా, ఇలా బాగా వేపుకోవాలి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ ఆదరించండి ఫ్రెండ్స్. ఇలా వేపుకొని పక్కకి తీసేద్దాము. ఇదిగోండి ఇలాగా సెకండ్ టైం కూడా మళ్ళీ ఒక 5 స్టిక్స్ ఉన్నాయి, అవి కూడా వేసేసుకొని ఇలా వేపుకుందాము. నా స్వీట్ కార్న్ స్టిక్స్ రెడీ అయిపోయాయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్.